ఏడాదిన్నరగా నమ్మకంగా పనిచేస్తున్న కార్ డ్రైవర్ యజమానిని బురిడి కొట్టించి 40 లక్షల నగదు కారుతో పరారయ్యాడు. టీవీ పెళ్లి చేసుకొని కొట్టేసిన నగదుతో బిజినెస్ చేసి సెటిల్ అవుదామనుకున్నాడు. ఇటీవల నిశ్చితార్థం చేసుకుని మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకునేందుకు ఏర్పాటు చేసుకుంటుండగా పోలీసులకు చిక్కాడు. పెళ్లిపీటలు ఎక్కబోయి ఆ డ్రైవర్ను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ రావు వివరాలు వెల్లడించారు. అతనికి నష్టం మంచి రికవరీ. స్కార్పియో అంటే కింద ఉంది రైట్. మరి ఇంకెక్కువ వస్తుంది. ఇప్పుడు 20,70,000 ఇది అన్నారు. 11 lakhs అది 11 lakh 38 అవుతున్నాయి సార్. మొత్తం 40లో కాదు సార్, 38 కాదు. ఇప్పుడు 20 lakhs 31. 20 lakhs. థ్యాంక్ యూ. 24th నాడు ఇది మాకు ఒక వినయ్ కుమార్ గుప్తా అని అత్తాపూర్లో నివాసం ఉండే వినయ్ కుమార్ గుప్తా అనే అతను తాను స్టీల్ బిజినెస్లో బిజినెస్ చేస్తానని చెప్పి అత్తాపూర్లో తనకు షాప్ ఉందని చెప్పి తన డ్రైవరు విజయేంద్ర సింగ్ అని చెప్పి మేము ఒక కజిన్ కలుద్దామని రామంతపూర్ వెళ్తున్నప్పుడు నారాయణగూడ మీద నుండి వెళ్ళేటప్పుడు నాకు దాహం వేసి నేను నీలోఫర్ కేఫే దగ్గర ఆగి వాటర్ బాటిల్ కొనుక్కునేందుకు వెళ్ళగానే నా డ్రైవర్ విజయేంద్ర సింగ్ నా కారును ఎత్తుకొని వెళ్ళిపోయాడు. దానిలో ఒక 3 లక్షల వరకు ఉండొచ్చు అని చెప్పి రాత్రి 12-1 గంటల వరకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేసుకొని ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇన్వెస్టిగేషన్లో పాటుగా దీనిలో చాలా వరకు సీసీటీవీలు తర్వాత ఇంకా ఇతరత్ర టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వర్క్ చేస్తే ఒక 1 month పైన అఫెండరు మనకు దొరకకుండా తప్పించుకుంటా ఉన్నాడు. అయితే మనం ఒక స్పెషల్ దీనికోసం ఎట్టి పరిస్థితుల్లో డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంగా సిపి సార్ పర్మిషన్ తీసుకొని ఒక సెపరేట్ టీం ఫామ్ చేయడం జరిగింది. వీళ్ళను టీం ఫామ్ చేసి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ వర్క్ చేయడం జరిగింది. వాడిని డిటెక్ట్ చేయడం, ఎక్కడున్నాడు ఏంటి అనేది మొత్తం ఫైండ్ అవుట్ చేయడంలో సక్సెస్ కావడం జరిగింది. ఈరోజు మార్నింగ్ అతన్ని అఫెండర్ను కస్టడీలో తీసుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ 3 lakhs పోయినాయని చెప్పిన మన వినయ్ గుప్తా తెల్లవారు వచ్చి సార్ అది నిన్న కౌంట్ సరిగా చూసుకోలేదు, దానిలో 40 lakhs ఉన్నాయి సార్ అని చెప్పి మాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా యాడ్ చేయడం జరిగింది. మళ్ళీ స్టార్ట్ చేయండి. అయితే ఈ 40 lakhs అనేసరికి మనం కొద్దిగా ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలని చెప్పేసి గట్టిగా టీం ఫామ్ చేసి వర్క్ చేస్తే మనకు ఈ విజయేందర్ సింగ్ దొరకడం జరిగింది ఈరోజు మార్నింగ్. ఇతని దగ్గర టోటల్గా 20,70,000 క్యాష్ దొరికింది మనకు. దీంతో పాటుగా ఇతను ఈ డబ్బులో నుండి కొన్న మహీంద్రా స్కార్పియో వెహికల్ ఒకటి దొరికింది. అంటే 11 లక్షల వర్త్ ఉండే కారు ఒకటి కొనుక్కోవడం జరిగింది. అదొకటి. తర్వాత వివో ఫోన్, తర్వాత వివో 21Y21 అనే ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తము దీని వర్త్ ఆ మహీంద్రా కార్ 11 lakhs ప్లస్ ఈ 20 lakhs అంటే 21,70,000 క్యాష్ మనం తీసుకున్నట్టు. తర్వాత ఇంకోటి రికవరీ చేసినట్టు. తర్వాత ఒక 3 లక్షల రూపాయలు వీళ్ళ ఫ్రెండ్కు ఇవ్వడం జరిగింది. అతని మహమ్మద్ అనే ఫ్రెండ్కు ఆయన వేరే పని మీద అడిగితే అతనికి 3 lakhs ఇచ్చినట్టు. అది కూడా మేము రికవరీ చేస్తాం. మిగతా అమౌంట్ అయితే 5,30,000 ఏదైతే ఉందో అది తన విలాసాలకు తాగడానికి తిరగడానికి ఖర్చు చేయడం జరిగింది 1 month లోపల. అయితే ఈ వర్క్లో ఇంటాక్ట్ అంటే దాదాపుగా మొత్తం అమౌంట్ ఎక్కడ కూడా మిస్ కాకుండా ఈ వర్క్ చేసినందుకు చంద్రశేఖర్ ఇన్స్పెక్టర్ గారికి మరియు డిఐ నాగార్జున గారికి, ఈ మొత్తం ఫీల్డ్ వర్క్ చేసిన వెంకటేష్ డిఎస్ఏ, సురేష్, అభిలాష్,
తర్వాత సంజయ్, ఏఆర్పిసిసి అంటే మనకు సిపి సార్ కూడా ఒక 2 పీసీలను ఇవ్వడం జరిగింది, సచిన్ శివాని. వాళ్ళతో పాటుగా మన విష్ణు రైటరు, తర్వాత అరుణ్, సంతోష్ చార్యని కానిస్టేబుల్, వీళ్ళంతా ఒక టీమ్గా పనిచేసి ఇతన్ని అఫెండర్ను ఈ విజయేంద్ర సింగ్ను పట్టుకోవడం అనేది చాలా గొప్పగా విషయం. ఇది ఈ పూర్తి అమౌంట్ను మనం కోర్టుకు దర్జీ చేయడం జరుగుతుంది, తద్వారా ఈ విక్టిమ్కు అందజేయడం జరుగుతుంది. తర్వాత ఇటువంటి వాళ్ళ విషయంలో సిపి సార్ కొద్దిగా కఠినంగా వ్యవహరించమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. దీనిలో ఖచ్చితంగా శిక్ష పడేటట్టుగా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా సిపి సార్ వీళ్ళందరూ ఎవరైతే ఈ టీంలో వర్క్ చేసి ఈ కేసు అత్యంత క్లిష్టంగా ఉండే మాకు అటువంటి దాన్ని కూడా ఛేదించి అతన్ని పట్టుకోవడం అనేది జరిగింది. అందుకని వీళ్ళందరికీ తన తరఫున రివార్డు కూడా ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా మేము నారాయణగూడ పోలీస్ తరఫున మేము కోరేది ఏంటంటే, నారాయణగూడలో ఈ మధ్య ఈ సర్వెంట్ థెఫ్ట్స్ అనేది మా నోటీస్కి వచ్చిన ఒక 5-6 కేసులు దాదాపు అన్నీ డిటెక్ట్ అయింది. అంటే వీళ్ళు సీనియర్ సిటిజన్స్ కోసము ఈ సర్వెంట్స్ను పెట్టుకోవడము, సర్వెంట్స్ వేరే రాష్ట్రాల నుండి కానీ ఇతర ప్రాంతాల నుండి కానీ రావడం, వాళ్ళకు 1 నెల 2 నెలలు నమ్మకంగా ఉండడం. అయితే వీళ్ళు బీరువా తాళాలు సరిగా వేసుకోకుండా నమ్మి వాళ్ళ ముందటనే బీరువా తాళాలు కానీ బీరువాలు లాక్ వేయకుండా ఉంచడం కానీ అటువంటివి చేసి వీళ్ళు పొద్దున బయటకు పోయి సాయంత్రం దాకా వచ్చేసరికి కొంత డబ్బు ఇట్లా మిస్ అవ్వడం ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఏదైతే సర్వెంట్ పెట్టుకుంటే వాళ్ళ ఆధార్ కార్డు, ఫోన్ నంబరు, వాళ్ళ అడ్రస్సు ఎవరైనా రిఫరెన్స్ ఇస్తే పెట్టుకోవాలని మా తరఫున కోరిక. వేరే ఎవరైనా రిఫరెన్స్ ఇస్తే పెట్టుకుంటే వాళ్ళు జామీన్ ఉన్నట్టు, దానికి హామీ ఉన్నట్టుగా ఉంటుంది. అట్లా లేకుండా ఎక్కడెక్కడి నుండో వచ్చిన వాళ్ళందరికీ వీళ్ళు ఆశ్రయం ఇచ్చి 20-25 వేల జీతం ఇస్తూ వాళ్ళ ముందటనే క్యాష్ కానీ బంగారం నగలు ఇటువంటివన్నీ వాళ్ళ ముందటనే చూపెడితే వాళ్ళకు ఆశ పుట్టి చేస్తూ ఉన్నారు. ఇవి తక్కువ టైంలో ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పి. కానీ అదృష్టవశాత్తు అందరూ దొరకడం జరుగుతుంది. అదే రకంగా వీళ్ళు నారాయణగూడ పోలీసు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి మా తరఫున నారాయణగూడ పోలీసుకు అప్రిషియేషన్ తెలుపుతూ ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎవరైనా సర్వెంట్స్ని పెట్టుకుంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నంబరు, వాళ్ళ విలాసం అంటే వాళ్ళ అడ్రస్సు, ఖచ్చితమైన అడ్రస్సు, తర్వాత హామీ, అతనికి రిఫరెన్స్ ఉంటే మాత్రమే పెట్టుకోవాలనేది మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇది నాలానగర్లో దొరకబట్టడం జరిగింది. అయితే దీనిలో కొంత క్యాష్ వాళ్ళ ఫ్రెండ్ రూమ్లో పెట్టుకున్నాడు. కార్లో వీడు దొరికాడు. తర్వాత కొంత క్యాష్ ఒక బ్యాగ్లో పెట్టి ఆ సజ్జ మీద పాత బ్యాగ్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనే పడేసి ఉంచాడు. అయితే అది ఆ ఫ్రెండ్కి తెలియదు డబ్బని. అతని అది కూడా మనము సీజ్ చేయడం. ఈయన రాజస్థాన్కి చెందిన వ్యక్తి అని. రాజస్థాన్కి ఇంతకుముందు ఏమీ చేయలేదు. అయితే ఇతను దాదాపు 1.5 సంవత్సరం నుండి వీళ్ళ సార్ దగ్గర ఈ వినయ్ కుమార్ గుప్తా దగ్గర పనిచేస్తున్నాడు. వినయ్ కుమార్ గుప్తా ట్యాక్స్ అని ఇచ్చిండు. వెంటనే మనం కేసు కట్టినాం. రాత్రి 12:45కి ఏమో కేసు కట్టడం జరిగింది. ఇన్స్పెక్టర్ వచ్చే కట్టాడు. అది వెంటనే ఏసీపీకి చెప్పడం, ఏసీపీ ఇక అదంతా మేము లీగల్ ప్రొసీజర్ 100% ఫాలో అవుతాం. అది మేము చేస్తాం. ఈ ప్రొసీజర్ అంతా చేస్తాం. అంటే ప్లాన్ ఆయన ఒక్కరిని చేసాడా లేకపోతే ఇంకెవరైనా ఇప్పుడు స్కార్పియో అంటే ఈ ఒక్కడే ఎందుకు ఉన్నాడంటే వీడికి ఎంగేజ్మెంట్ అయింది రీసెంట్గా, జనవరిలో అయింది. ఇది లిఫ్ట్ చేసేసి ఒక కార్ అయితే కొనుక్కున్నాడు, స్కార్పియో వెహికల్ అయితే కొనుక్కున్నాడు. ఇక అదంతా పెళ్లి కోసం అరేంజ్ చేస్తున్నాడు. వేరే బిజినెస్ పెట్టుకోవాలని అతని ప్లాన్.